వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము పాలు చక్కెర లేకుండా పాలకోవా తయారు చేద్దాము. దానికి కావలసిన పదార్థాలు 1 కప్ కండెన్స్డ్ మిల్క్, 1/2 కప్ మిల్క్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత దీంట్లో మిల్క్ మేడ్ వేసుకోవాలి. ఇదే ప్యాన్లో మిల్క్ మేడ్ వేసుకోవాలి. ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మిల్క్ పౌడర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి వేసుకుంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకే కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా స్మూత్గా వచ్చేటట్టు కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇది మొత్తం దగ్గరకు వచ్చే వరకు కలుపుకోవాలి. మళ్ళీ 3 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకో స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. అసలు ఆపొద్దు, ఆపకుండా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. మిల్క్ పౌడర్ ఒక దగ్గరకు వచ్చేస్తుంది మొత్తము. ఇంకా కొంచెం దగ్గర రావాలి, ఇంకో 2 నిమిషాలు. మొత్తం దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. దీన్ని పాలకోవా చేసుకుందాం. దీన్ని రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. కొద్దిగా గోరువెచ్చగా కావాలి. గోరువెచ్చగా అయిన తర్వాత చేయాలి. చాలా వేడి ఉంది కదా, వేడి మీద చేయడానికి రాదు. కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత చేస్తాం. పాలకోవాను వేరే ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. కొద్దిగా గోరువెచ్చగా కావాలి. గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు గోరువెచ్చగా అయింది. మన చేతులకు కొంచెం నెయ్యి రాసుకొని ఇప్పుడు చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని దీనిపైన డిజైన్ వేయించేది ఉంటుంది కదా, గరిట, దాంతో ఇలా డిజైన్ పెట్టుకోవాలి. ఈ విధంగా డిజైన్ వస్తుంది. ఈ విధంగా బాల్స్ చేసుకొని దీంతో డిజైన్ పెట్టుకోవాలి. ఇదే విధంగా పాలకోవాని చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకుందాము. చేసి డిజైన్ వేసి పెట్టుకుందాం. ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి. నేను కొన్ని డిజైన్ చేసిన, కొన్ని ప్లెయిన్ కూడా చేసిన.
ఈ విధంగా మనకు నచ్చిన డిజైన్లో చేసుకోవచ్చు. కావాలంటే 4 మూలల్లాగా కూడా చేసుకోవచ్చు. పాలకోవా చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.